హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ పకోడా అలాగే మసాలా టీని ఎలా చేసుకోవాలో చూద్దాము. 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కట్ చేసుకొని వేసుకుందాము. తగినంత వరకు సాల్ట్, కొద్దిగా వాము వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పకోడాకు కాస్త పిండి గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని వేడివేడి నూనెలో కొద్దిగా పకోడాలాగా వేసుకోవాలి. ఇలా కొద్ది పిండిని నూనెలోకి వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడంతా ఈ కలర్లోకి రాగానే ఈ పకోడంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఉల్లిపాయ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈరోజు సాయంత్రం నేను ఉల్లిపాయ పకోడాతో పాటు మసాలా టీ కూడా తయారు చేసుకున్నామండి. ఈ ఉల్లిపాయ పకోడా మసాలా టీ మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.